P2P. ఓకే. సో P2P అంటే ఏంటి చెప్పండి గైస్? P2P అనేది ఏ కన్సల్టెంట్ దీనికి యూజ్ అవుతారు? P2P ప్రాసెస్ కి ఏ కన్సల్టెంట్ యాడ్ అవుతారు చెప్పండి? ఎవరు యాడ్ అవుతారండి? యా, ప్రొక్యూర్ టు పే. డన్, వెరీ గుడ్. ఏ కన్సల్టెంట్ దీనికి సూటబుల్ అవుతారు P2Pకి? సార్. ఎంఎం అంటే మెటీరియల్. ఎస్. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మాత్రమే ఉండరు. ప్రతి కంపెనీలో ఎంఎం కన్సల్టెంట్స్ ఉంటారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డి కన్సల్టెంట్స్ ఉంటారు. కంపల్సరీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళను రిక్రూట్ చేసుకుంటారు. అంతవరకు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తారు. ఓకే. బట్ వాళ్ళ వరకు పూర్తిగా ఎఫ్ఐ కన్సల్టెంట్ తెలుసుంటుందా అంటే తెలుసుకుంటే మంచిదే. అంతవరకు అవసరం లేదు అనుకుంటే ఎలాగో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. ఒక మినిమం మనకు థియరీ అన్న దీని మీద తెలుసుకుంటారు. దీని యొక్క కాన్ఫిగరేషన్ మాక్సిమం 35 స్టెప్స్ ఉంటాయి. హైలీ ఇంపాసిబుల్ ఇది చేయాలంటే. ఓకే. ఇంకా పర్టికులర్ గా ఎంఎం కన్సల్టెంట్ యొక్క పని అదే కాబట్టి అతని కంపల్సరీగా దీన్ని చేయాల్సిందే. బట్ మినిమం మనకు ఒక ఐడియా అనేది ఉంటే చాలు. ఓకే. బట్ మనం నేర్చుకుంటే ఇంకా బెటర్. బట్ కొంచెం చాలా డిఫికల్ట్, చాలా టైం టేకింగ్. ఇది చేసేసరికి మనము కంపెనీ కోర్స్ ఒక 3-4 ప్రాక్టీస్ చేయొచ్చు. అంత టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకే. సో ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అంటే అది సాల్వ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ఓకే. అంత టైం తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, P2P process like procure to pay is the process of obtaining and managing the raw material needed for manufacturing product and providing services. సో కరెక్ట్ మీనింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? మెటీరియల్ మేనేజ్మెంట్ చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి అమ్మా. సౌండ్ వస్తుంది స్వామి గారు మీ బ్యాక్ ఎండ్ లో. చెప్పండి, అసలు ఎందుకు యూజ్ చేస్తారండి P2Pని? చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం, ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాసెస్. సో ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నావు ఆ క్వాంటిటీకి సంబంధించి మార్కెట్ లో వెండర్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, నీకు కావాల్సిన రా మెటీరియల్ ప్రైస్ ఎంత ఉంది, సో వాళ్ళు అప్పుగా నీకు స్టాక్ ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ యొక్క అక్విజిషన్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఎంఎం మెటీరియల్లో మనకి P2P సైకిల్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మన సబ్జెక్టును తీసుకుని వెళ్తాం. ఇక్కడ చూడండి, 2 రకాల సైకిల్స్ ఇచ్చాను, ఎలాగైనా తీసుకుంటారు. సో ఎంఆర్పి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, వెండర్ సెలెక్షన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీవ్డ్, ఇన్వాయిస్ రిసీవ్డ్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలాగైనా వెళ్తారు. ఎంఆర్పి, కొటేషన్, వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలాగైనా వెళ్తారు. ఓకే. సో ఫస్ట్ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఎంఆర్పి అంటారు. దీన్ని మనం ఎంఆర్పి అని మనం చెప్తాం. సో ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎంఆర్పి అనేది మీరు చూస్తారా చూడాలా చెప్పండి? ఏ ప్రోడక్ట్ కొనడానికైనా మీరు వెళ్ళినప్పుడు ఎంఆర్పి చూస్తారా? ఎంఆర్పి అనేది మ్యాండేటరీ కదా. ఒక సప్లయర్ తో మనము కొలాబరేటరీ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఒక 10 మందిని మార్కెట్ లో మనము అడిగి తెలుసుకుంటాం. తెలుసుకుంటే మనకే బెటర్ అవుతుంది. ఎస్, జస్ట్ ఒక 3-4 షాప్స్ పక్కనే తగ్గించవచ్చు. ఇప్పుడు నువ్వు 100 రూపీస్ పెట్టావు, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే 50 రూపీస్కి వచ్చింది, మారచ్చు. కొత్తగా బిజినెస్ పెట్టింటే డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, అన్ని ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి,
what supplied material you will need and when you will need. It controls MRP procedure. నీ బిజినెస్ కి రా మెటీరియల్ ఎప్పుడైతే అవసరం అవుతుందో, ఓకే, ఏ సిచ్యువేషన్ లో అయితే అవసరం అవుతుందో అప్పుడు కంపల్సరీగా ఆ మెటీరియల్ వాల్యుయేషన్, దాని యొక్క ప్రైజు, ప్రొసీజర్ కంపల్సరీగా కంట్రోల్ చేసే విధంగా నువ్వు సెటప్ చేసుకోవాలి. ఓకే, ఎంఆర్పి అనేది కంపల్సరీ మీనింగ్. తర్వాత మార్కెట్ లో వెండర్ సెలక్షన్. వెళ్ళింటారు, ఒక 10 మంది దగ్గర వెళ్ళింటారు. సో ఒక్కొక్కరు ఒక్కో రేట్లు చెప్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే కొటేషన్ తీసుకుంటావు. ఒక 5 మెంబర్స్ వెండర్స్ దగ్గర కొటేషన్ తీసుకుని కంపేరింగ్ చేసుకుంటావు. సో ఏ వెండర్ ఏ కొటేషన్స్ ఎంత ప్రైజెస్ కి ఇస్తున్నాడు, ఫస్ట్ కొటేషన్ తీసుకుంటావు. తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఓకే, ఈ కొటేషన్స్ తెచ్చుకొని ఒక వెండర్ని లేదా ఇద్దరు వెండర్ని సెలెక్ట్ చేసుకుంటావు. రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏ వెండర్ యొక్క టర్మ్స్ కండిషన్స్ బాగుంటాయో ఆ వెండర్ కి నువ్వు ఏం చేస్తావు అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటావు. ఎస్, అతని యొక్క ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ఇతనైతే మనకి సెట్ అవుతారని చెప్పేసి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేయడానికి ఆ పర్సన్ కి మీరు రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా మీరు అతన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. చేసుకుని పర్చేజ్ రిక్వెస్ట్ అనేది సెటప్ చేసుకుంటారు. అంటే ఏంటి? సో ఒక వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ వెండర్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకున్న తర్వాత మన బిజినెస్ కి ఆ స్టాక్ పర్చేజ్ చేయడానికి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఆ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. పర్చేజ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ దానికి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ దానికి ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది ఫైనల్ గా రిక్వెజిషన్ అనేది మీకు ఫైనాన్స్ టీం అనేది అప్రూవ్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ టీం అప్రూవ్ చేస్తేనే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అప్పుడు ఆ ఫైనాన్స్ టీం అనేది అప్రూవ్ చేస్తేనే మీకు రీచ్ అవుతుంది. ఆ ఫైనాన్స్ టీం అనేది అప్రూవ్ చేయకపోతే ఆ అమౌంట్ మీకు రీచ్ అవ్వదు. దీన్నే పర్చేజ్ రిక్వెజిషన్ అంటారు. ఓకే, ఒక రిక్వెజిషన్ అనేది రైజ్ చేయాలి, మాకు ఇంత డబ్బులు అవసరం ఉంది, ఈ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయాలి, మీరు అప్రూవ్ చేయండి అనేసి. ఓకే, ఇలా ఒక్కొక్క కంపెనీ ఫార్మాట్స్ ఒక్కొక్కలా ఉంటాయమ్మా. అందరి ఫార్మాట్స్ ఇలాగే ఉంటాయని కాదు, మారుతూ ఉంటాయి. నేమ్, అడ్రస్, ఐటమ్, క్వాంటిటీ, డిస్క్రిప్షన్, యూనిట్ ప్రైస్, టోటల్, ఇలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఆర్డర్ ఫామ్ అనేది పంపిస్తారు. ఆ ఆర్డర్ ఫామ్ లో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ టైప్, వెండర్, మెటీరియల్, క్వాంటిటీ, పర్చేజ్ ప్రైస్, డెలివరీ డేట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, అండ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి మీరు. ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. సో వన్స్ పర్చేజ్ ఆర్డర్ ఇస్ క్రియేటెడ్, పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్. వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ. ఆ ఆర్డర్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలనేది ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫార్మాట్ చేయించుకుంటుంది. అందరికి ఇలాగే ఉంటాయని కాదు, కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఫార్మాట్స్ అనేది చేయించుకుంటారు. తర్వాత ఫైనల్ గా సో పర్చేజ్ ఆర్డర్ పెట్టిన తర్వాత గూడ్స్ రిసీప్ట్ అంటాం. ఓకే, దీన్ని మీగో ప్రాసెస్ అంటారు. మీగో ప్రాసెస్. ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు మాన్యువల్ గా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ జరిగినా చెప్పినా సరిపోతుంది. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ రిసీప్ట్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ T code MIGO. అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈస్ ఫాలోస్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. గూడ్స్ రిసిప్ట్ ప్లస్ ఇన్వాయిస్ రిసిప్ట్ అంటారు, GRIR క్లియరింగ్. ఇది ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MIGO అంటే ట్రాన్సాక్షన్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి.
ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GR/IR క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ SB యూజింగ్ T కోడ్ MIRO. ఓకే, సో ఎప్పుడైతే ఇన్వాయిస్ మనము రిసీవ్ చేసుకుంటామో మీరు ప్రాసెస్ లో దీన్ని ఎంటర్ చేయాలి. GR/IR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. GR/IR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్తాం. ఇది మీరు మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అడిగినప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. అదే ఇన్వాయిస్ తక్కువగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం బిజినెస్ ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. ఎవరికి? వెండర్స్ కి. F-50 ద్వారా చేస్తారు, ఆటోమేటిక్ F110 ద్వారా చేస్తారు. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని మీరు చెప్పాలి. తర్వాత రీకన్సిలేషన్. చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా సార్. బ్యాంక్ అకౌంట్ కి బ్యాంకు క్లియరింగ్ అకౌంట్ కి తేడా ఏంటి సార్? బ్యాంక్ వెండర్ టు బ్యాంక్ కదా సార్. బ్యాంక్ కి బ్యాంకు క్లియరింగ్ కి తేడా ఏంటి సార్? తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఇప్పుడు ఏదైతే బ్యాంకు నువ్వు పే చేస్తున్నావో దాన్ని క్లియర్ చేయడం. పర్టికులర్ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకే కదా నువ్వు పే చేస్తావు. దానికి ఏమంటే పేరు అనేది ఏంటి? SBI బ్యాంక్, ఓకే, HDFC బ్యాంక్ అని పెట్టుకోకుండా బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని రాసుకోవడం అంతే. పర్టికులర్ బ్యాంక్ నేమ్ పెట్టుకుంటాం, క్లియరింగ్ అనేమి ఉండదు. ఓకేనా? అది ఇంటర్వ్యూలు అడిగినా కూడా వెండర్ టు బ్యాంకు క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలా సార్? ఫుల్ గా చెప్పాలా? ఎనీ బ్యాంక్ కదా, పర్టికులర్ బ్యాంక్ అనేది ఉండదు కదా. అక్కడ వాళ్ళు ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఓకే, వాళ్ళు వాడికి అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు SBI బ్యాంక్ అంటావు, అక్కడ సిటీ బ్యాంక్ ఉంటే పర్టికులర్ ఒక బ్యాంక్ అనేది మెన్షన్ చేయకుండా బ్యాంక్ క్లియరింగ్ అంటే ఏదైనా కావచ్చు అని. ఓకే సార్, అట్లా అన్నమాట. అది మీనింగ్ అంతే, జస్ట్. ఓకే, reconciliation. After receiving bank statement is uploaded in SAP. Automatic reconciliation happens. We have accounting entries follows. Bank clearing account data to main bank account. అది మెయిన్ బ్యాంక్ అకౌంట్ పేరు ఏదైతే ఉంటుందో అది మీరు చెప్పుకోవచ్చు. అది HDFC, సిటీ బ్యాంక్ ఏదైతే కాదు, మీ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ఏదైతే ఉంటుందో రీకన్సిలేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి దాన్ని మనం రీకన్సిలేషన్ చేసుకుంటాం. ఇది రీకన్సిలేషన్ యొక్క అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. ఇది మనం P2P సైకిల్ అంటాం. P2P సైకిల్. సో ఇది చేయాలంటే చాలా టఫ్ గా ఉంటుంది. దీని MM కన్సల్టెంట్ మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ అవుతాడు ఆల్మోస్ట్. బట్ మీరు చేయగలిగితే బెటరే. ఓకే, అది మీ చాయిస్ చేయడం. ఎందుకంటే మీరు దీని మీద టైం ఎక్కువ కేటాయించారంటే మిగతాటి చేయలేము. మిగతాటి కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఓకే, చాలా టైం పడుతుంది. బట్ మినిమం ట్రాన్సాక్షన్స్ మనం తెలుసుకోగలిగితే చాలు. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు టైం ఉంది, దీన్ని చెయ్యాలి అనుకుంటే ఆ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే.